మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఈరోజు విద్యార్థులకు ఏదైతే రాధాకృష్ణ మిషన్ ద్వారా విద్యార్థులకు అందించే యూనిఫామ్లో మార్పులు చేసింది, పూర్తి స్థాయిలో ఎటువంటి పార్టీలకి కానీ ఎటువంటి కుల మతాలకు అతీతంగా కూడా ఒక యూనిఫామ్ని డిజైన్ చేసింది. ఆ యూనిఫామ్ ఈరోజు అసెంబ్లీలో కూడా డిస్ప్లే చేశారు. యూనిఫామ్ లేత ఆకుపచ్చ రంగులో చాలా చూడముచ్చటగా ఉంది. దీనికి సంబంధించి ఏ పార్టీలకి కానీ ఎటువంటి స్లోగన్స్ కానీ దాని యూనిఫామ్ మీద లేవు. సో విద్యార్థుల్లో ఆ విద్య నైపుణ్యంతో పాటు స్కూల్కి వెళ్ళాలనే ఆసక్తి పెంపొందించేందుకు ఈ యూనిఫామ్ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ యూనిఫామ్ ఏదైతే ఉందో ఈ యూనిఫామ్ ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా అందించనున్నట్లయితే పూర్తిగా తాజా సమాచారం. అయితే విద్యా వ్యవస్థలో మార్పులు ఒక యూనిఫామ్తోనే సాధ్యమంటే కాదు. సో అందులో భాగంగానే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ విధానంలో అందరికీ పాఠ్యాంశాలు రూపొందించే విధంగా కూడా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అందులో భాగంగానే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, సుమారు వాళ్ళ బ్యాగ్లో మొయ్యలేని అంత బరువును పుస్తకాల రూపంలో పెట్టుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు. అన్ని పుస్తకాలు చదువుతారంటే అన్ని పుస్తకాలు చదవరు. సో ఒకరోజు ఒక సబ్జెక్ట్ అట్లా ఉంటుంది. సో అదేవిధంగా దీన్ని గమనించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో సెమిస్టర్ విధానంలో వెళ్తే ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఆలోచనలు చేస్తుంది. అందులో భాగంగా 1వ తరగతి చదువుతున్న విద్యార్థులకైతే ఒక 2 పుస్తకాలు మాత్రం ఒక సెమిస్టర్ ఉంటుంది. ఒక 2 నుంచి 3 సెమిస్టర్ల విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. సో సెమిస్టర్ రూపంలో కనుక విద్యా వ్యవస్థను తీసుకురాగలిగితే విద్యార్థుల్లో విద్యా నైపుణ్యంతో పాటు ఈ పుస్తకాలు చదవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. అందులో భాగంగా పుస్తకాల వెయిటేజ్ను కూడా తగ్గించవచ్చు. సో అదొక కాన్సెప్ట్ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇకపోతే మూడవది ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తేవాలి అంటే విద్యను అందించే ఉపాధ్యాయులు కూడా అంతే విధంగా ఉండాలి. వారి ఐడియాలజీ కూడా ఆ విధంగా ఉండాలంటూ కూడా ఉపాధ్యాయులు కూడా పలు శిక్షణా తరగతులు నిర్వహించాలంటూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంస్థల నుంచి కూడా ఉపాధ్యాయులకు కూడా నవీకరణ ద్వారా అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా కూడా టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా ముందు ఉపాధ్యాయులకి అర్థమైతే తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులకి అర్థమయ్యే రీతిలో బోధించవచ్చు అనే విధంగా కూడా ఉపాధ్యాయులకి శిక్షణా తరగతులు కూడా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇకపోతే 4వ విషయానికి వస్తే ప్రతి శనివారం కూడా మనకి ప్రస్తుతానికి ప్రైమరీ స్కూల్లో మాత్రమే నో బ్యాగ్ డే అని నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇప్పటి నుంచి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రతి స్కూల్లో 1 నుంచి 10వ తరగతి వరకు కూడా నో బ్యాగ్ డే అంటే ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే అంటూ కూడా ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని రూపుదాల్చింది. అందులో భాగంగానే ఏదైతే ఈ సాటర్డే ఉంటుందో సాటర్డేలో ఈ పిల్లలు ఎవరూ కూడా బ్యాగ్ తీసుకువెళ్ళరు స్కూల్కి. బ్యాగ్ తీసుకెళ్లకుండా ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, సాంస్కృతిక కార్యకలాపాలు కావచ్చు, అందులో భాగంగానే వారి ఐడియాలజీని పెంపొందించే విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తితో పాటు స్కూల్కి వెళ్ళాలనే ఆసక్తితో పాటు అదేవిధంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలి, వాళ్ళ బ్రెయిన్ షార్ప్ చేయాలి. సో విద్య ఒకటే కాదు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండే విధంగా శనివారంని నో బ్యాగ్ డే కింద కూడా ప్రకటించారు. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో బ్యాగుల నిండా జగనన్న కానుక అంటూ కూడా బ్యాగుల్లో ఉండేవి, పుస్తకాల మీద కూడా ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండేవి, పార్టీ సింబల్స్ ఉండేవి, బ్యాగుల మీద కూడా ఆ విధంగా ఉండేది. సో అట్లా కాకుండా విద్యార్థులకి రాజకీయాలకి సంబంధం ఏంటి, అసలు విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచాలి, విద్యార్థులకి రాజకీయాలు ముడిపెట్టడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించింది. అందులో భాగంగానే ఏ పార్టీకి ఏ మతానికి సంబంధం లేని విధంగా ఒక యూనిఫామ్ని ఒక ఇన్నోవేటివ్గా తయారు చేసింది. అందులో భాగంగానే రాధాకృష్ణ మిషన్ ద్వారా అందిస్తున్నటువంటి ఏదైతే స్కూల్ బ్యాగ్స్, స్కూల్ బెల్ట్ అన్నీ కూడా తక్కువ రేట్లకే ఎక్కువ మందికి విధంగా కూడా ఆ టెండర్ను కూడా కాల్ఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుండడంతో ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే పలు ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా నిజంగా యూనిఫామ్ కూడా బాగుంది అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆ యూనిఫామ్ను చూడొచ్చు, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నది యూనిఫామ్
అంతా కూడా కార్పొరేట్ స్కూల్లో యూనిఫామ్ ఏ విధంగా ఉంటుందో అందుకు తగ్గట్లుగానే సో గవర్నమెంట్ విద్యార్థులు కూడా వేసుకునేందుకు యూనిఫామ్ను అద్భుతంగా రూపొందించారు. ఆ యూనిఫామ్ కూడా ఆ తరగతుల వారీగా వాళ్ళకి చుడిదార్ కావచ్చు, హాఫ్ హ్యాండ్స్ కావచ్చు, హాఫ్ షర్ట్ కావచ్చు, ఈ విధంగా తరగతుల వారీగా రూపొందించడం అయితే జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ సమూలమైన మార్పులన్నీ కూడా కొత్త పుంతలు తొక్కుతుందని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకు ఆ స్కూల్ బ్యాగ్తో పాటు స్కూల్ బెల్ట్, టై, అట్ ద సేమ్ టైం యూనిఫామ్, అదేవిధంగా బుక్స్, సెమిస్టర్ విధానంలో బుక్స్ కూడా వాళ్ళకి అందించనున్నట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు శనివారాన్ని కూడా నో బ్యాగ్ డే కింద ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా పూర్తిగా విద్యా వ్యవస్థలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పలు సమూలమైన మార్పులు వస్తాయని అందరితో పాటు మనం కూడా ఎదురు చూద్దాం. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.